ఛానల్. మొదటిగా 1000 వెర్రిబోగుల సంఘాలు వెనక ఉన్నాయని, విర్రవీగుతూ వాక్యాన్ని వక్రీకరిస్తూ తాను ప్రవక్తననే భ్రమలో బ్రతికేస్తున్న అడ్డంకి బాబాని రోస్ట్ చేశాం. ఆ వీడియోని 2 రోజుల్లోనే యూట్యూబ్ నుండి తీయించేస్తే చాలా మంది తమ ఛానల్స్ లో ఆ వీడియోని అప్లోడ్ చేసి ఈ దొంగ ప్రవక్త నిజ స్వరూపాన్ని అనేక మందికి తెలియపరిచినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. రోస్టింగ్ వీడియో చేసిన వారిపై నేను ఏ యాక్షన్ తీసుకోనని సోది కబుర్లు చెప్పి స్ట్రైక్ వేసి వీడియో తీయించేస్తావా? అయినా నువ్వు చెప్పిన దేవునిలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు సంపూర్ణంగా కలిగిన వ్యక్తి అద్దంకి రంజితోఫీ. దేవుని చేత చెక్కబడినటువంటి దేవుడు చెప్పిన శిల్పం అద్దంకి రంజితోఫీ. వీటితో పోలిస్తే ఈ సోదకు సోదేంట్లే. చాలా మంది బొట్టు ఉద్యమం గురించి రోస్ట్ చేయమని మెయిల్స్ చేశారు. కానీ ఇప్పటికే సంఘం గురించి భారం ఉన్న చాలా మంది మీడియాలోకి వచ్చి బొట్టు ఉద్యమాన్ని గట్టిగా ఖండిస్తున్నారు. అందుకే దాని గురించి రోస్ట్ చేయడం లేదు. ఏదేమైతేనో బొట్టు ఉద్యమానికి ముందు క్రిస్టియన్స్ కి కేఏ బాల్ ఒక్కడే కమీడియన్ ఉండేవాడు. ఇప్పుడైతే ఇద్దరున్నారు. మిఖాయిలు నా ముందుకు వచ్చి కూర్చుంటే కూడా చెప్తాను ఇట్లాగే. మిఖాయిలు నువ్వు రెక్కలు వేసుకొని వస్తే మేము భయపడం. నీ రెక్కలు తీసి పక్కన పెట్టు అంటే నీళ్ళు నవ్వాలి నా ముందు మిఖాయిలైనా. ఆమె నీ సోది నువ్వును. ఈ వీడియో ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. అయినా ఎవరైనా హర్ట్ అయితే మీ కర్మ. హలో గైస్, దిస్ ఈజ్ ఫినెహాస్. వెల్కమ్ టు పార్ట్ 2. ఈరోజు మనం రోస్ట్ చేస్తున్నది ఏనుగుని. హే, ఏనుగంటే ఇది కాదురా. అదేంటన్నా, ఏనుగంటే ఇదే కదా. అడవిలో సింహం అంటే ఇది, కానీ క్రైస్తవ్యంలో సింహం అంటే ఇదన్నమాట. క్రైస్తవ్యంలో ఏనుగంటే ఇది ఏనుగు, ఇది ఏనుగు, ఇది ఏనుగు. అవును, ఈరోజు మనం రోస్ట్ చేయబోయే వ్యక్తి మనవాడు, మంచివాడు, పిలిస్తే పలికేవాడు, దీనుడు, దయాతో హృదయుడు, నలుగురితో కలిసిమెలిసి సాగిపోయేవాడు, సాత్వికుడు, సువార్తికుడు అన్నట్లు కనిపించే శాలెం రాజు. శాలెం అన్న ఫస్ట్ రోస్టింగ్ వీడియోలో మరో రోస్టింగ్ తో మీ ముందుకు వస్తానని అంటే అందరూ సైలెంట్ గా ఉన్నారు. నువ్వు మాత్రం నా మీద కూడా ఒక వీడియో వచ్చేస్తుందని ఎందుకు పదే పదే చెప్పావు? ఎందుకంటే గుమ్మడికాయల దొంగ నువ్వే కాబట్టి. నువ్వు చేసే పనులకి ఎలాగూ నిన్ను రోస్ట్ చేస్తారని నీకు అర్థమైంది. అందుకే ముందే కవరింగ్ స్టార్ట్ చేసావు. హాము జాతి మనుషులను చూస్తున్నాను నేను. ఈ కనానీయుల్ని, క్రైస్తవ్యంలో కనానీయులు అనమాట. వీళ్ళ పనంతా ఏంటంటే దిశమాలను చూడటం. సరే భయ్యా, మేము భక్తుల దిశమాలను చూసే వాళ్ళమే అనుకుందాం. అయితే మీరంతా శుభ్రంగా తాగేసి ఒంటి మీద బట్టలున్నాయో లేదో చూడకుండా పడుకునేవారు. దేంతో పోలుస్తున్నావు భయ్యా? కొంచెం చూసుకో మరి. శాలేము రాజన్న తేడా అని ఎవడన్నా తేడా అన్నాడు అనుకో, వాడు శాలేము రాజు కంటే 10 తేడా అయి ఉంటాడు. నా మీద వ్యతిరేకంగా మీ దృష్టికి వచ్చే ప్రచారాలన్నీ నన్ను పాడు చేయడానికి కాదు, మిమ్మల్ని పాడు చేయడానికి. నా మీద బురద జల్లితే, నా మీద నెగిటివ్ గా మాట్లాడితే అది విన్న మీలో నా పట్ల దురభిప్రాయం వచ్చి మీరు ఆత్మీయంగా పడిపోయి పతనమై దిగజారాలని, మిమ్మల్ని దెబ్బతీయటానికే సాతానుగాడి స్కెచ్. అయితే కొంతమంది అడ్డగాడిదలు ఏం చేస్తారంటే, వీళ్ళకి సొంతంగా ఏ టాలెంట్ ఉండదు. వీళ్ళ టాలెంట్ ఏంటంటే ఎదుటి వాళ్ళని, ముఖ్యంగా పబ్లిక్ లో బాగా గుర్తింపు పొందినటువంటి వాళ్ళని ఏదో ఒక విధంగా ఆరడిపరచి ఆ ఫోటో వేసుకొని, ఆ మాట్లాడిన వ్యక్తి వీడియో పెట్టుకొని ఆ ఫోటో పడ్డప్పుడు అతని ఫాలోవర్స్ అందరూ ఏం చేస్తారు, ఏంది శాలెమన్న ఫోటో పడింది ఏందని చూస్తారు. వాళ్ళు ఎంతమంది ఓపెన్ చేశారు అన్ని వ్యూస్ అక్కడ పడతాయి. పడ్డదానికి వాడి డబ్బులు వస్తాయి. డబ్బుల కోసం నీపై వీడియో చేస్తారు అన్నావు. చూడు భయ్యా, మేము ఒక్కో వీడియో ఒక్కో ఛానల్ నుండి పెడతాం. మాకు మానిటైజేషన్ లాంటివి ఏమీ ఉండవు. మమ్మల్ని బ్యాట్ చేయడానికి ఇంకో రీజన్ వెతుక్కో. మరో విషయం భయ్యా, నువ్వేమన్నావు? ఏనుగు రోడ్డు మీద బయలుదేరింది అనుకో, కుక్కలు ఖచ్చితంగా లైన్లో ఉంటాయి. మనల్ని అట్లా ఏనుగులాగా తీసుకెళ్తున్నప్పుడు కుక్కలు ఖచ్చితంగా లైన్లో ఉండి ఎప్పుడోసారి ఏదో ఒక విధంగా ఏదో ఒక వంకతో మొరుగుతూ ఉంటాయి. అలా మొరుగుళ్ళు మీకు వినపడ్డప్పుడు మురిగిందల్లా కుక్క అని గుర్తించండి. నువ్వేమో ఏనుగువి, నిన్ను విమర్శించేవారు కుక్కలా? సరే భయ్యా, నువ్వు ఏనుగు అయితే మేము కుక్కలమే. ఏనుగు రోడ్డు మీద నడుస్తుంటే కుక్కలు అరుస్తాయి అన్నావు కదా, ఇందులో తప్పెవరిది భయ్యా? ఏనుగుదా కుక్కదా? వీధిలో ఉండాల్సిన కుక్క అడవిలోకి వెళ్తే కుక్క తప్పు. అలాగే అడవిలో ఉండాల్సిన
కావాల్సిన ఏనుగు వీధుల్లోకి వస్తే ఏనుగు తప్పు, దాన్ని చూసి మురిగిన కుక్కది కాదు. ఈ దారిలో రాకూడనివి ఏమొచ్చినా మరుగుతాం, కాపలా కాస్తాం. ఏదో డైలాగ్ వేసావు, ఏంటది? ఏ కుక్క ఈ ఏనుగు వెంట్రుక కూడా పేకలేదు అన్నావు. కుక్కకి ఏనుగు వెంట్రుకతో పనేముంటది భయ్యా? అందుకే వెంట్రుక పేకదు, తొడలో ఉన్న మాంసం పీకుతుంది. కొంచెం జాగ్రత్త మరి. శాలెం రాజు, మంచిగా సేవ ప్రారంభించి బాగా అభివృద్ధి చెందాక చెడిపోయిన సేవకులు చాలా మంది ఉన్నారు. కానీ నువ్వు నీ సంఘం 500 మంది కూడా అవ్వకుండానే చెడిపోయావు. ఎంతో కష్టపడి సేవను ప్రారంభించి కొంతకాలానికి అడ్డదారులు వెతుక్కున్నావు. నీ మోసం, వేషం, నటనలతో నీ కోసం కోట కట్టుకున్నాం. నీ నటన వెనక దాగి ఉన్న నిజ స్వరూపాన్ని బయటికి తీసుకురావడానికే ఈ వీడియో చేశాం. శాలెం రాజు దేవుని చేత నడిపించబడుతున్నవాడు కాడు. దైవ సేవకుడు అనేవాడు దేవుడు తనతో ఏం చెబితే అదే చేస్తాడు. కానీ శాలెం రాజు ఏం చేసినా ఎక్కడో ఒక చోట నుండి కాపీ కొడతాడు. శాలెం రాజు పాటలు శాలెం రాజ్ చర్చిలో జూ అప్పుడప్పుడు శాలెం రాజ్ శిష్యుల్ని హోసన్న మందిరికి పంపి అక్కడున్న వాటిని ఫొటోస్ తీసి తెప్పిస్తుంటాడు కాపీ కొట్టడానికి. హోసన్న మందిర్లో జూ ఉంది. వెంటనే చిలకలూరుపేటలో ఒక జూ అరేంజ్ చేసేసాడు. శాలెం రాజ్ చర్చిలో ప్రార్థనా గదులు. హోసన్న మందిర్లో ప్రార్థనకి గదులుంటాయి. ఆ గదులకు పేర్లు ఇంగ్లీష్ లో ఉంటాయి. దాన్ని కాపీ కొట్టి తన చర్చిలో పేస్ట్ చేశాడు, కాకపోతే తెలుగులో. సూపర్ భయ్య. శాలెం రాజ్ చర్చిలో పర్ణశాల పండుగలు. హోసన్న వాళ్ళు గుడారాల పండుగలు పెడితే మన కాపీ పేస్ట్ పాస్టర్ గారు వీటిని చూసి టెంట్ల పండుగలు మొదలెట్టారు. ఇవి గుడారాల పండుగ బ్యాక్గ్రౌండ్లు. ఇవి శాలెం రాజ్ టెంట్ల పండుగ బ్యాక్గ్రౌండ్లు. కొంచెం మార్చి ఇది కూడా కాపీనే. శాలెం అన్న సభల్లో భక్తుల ఫ్లెక్సీలు. బైబిల్ మిషన్ పర్ణశాల పండుగల్లో దేవదాస్ గారి కొటేషన్లు పెడతారు. నువ్వు దాన్ని కాపీ కొట్టి భక్తుల, అదే నీ దృష్టిలో భక్తుల ఫ్లెక్సీలు పెడుతున్నావు. అన్న ఈయన ఎవరు? ఈయన అడ్డంకి ఓఫీర్ అని గొప్ప బఫూన్లే. శాలెం రాజ్ చర్చిలో భోజనాలు. బైబిల్ మిషన్ వాళ్ళు ప్రతి ఆదివారం చర్చ్ అయ్యాక భోజనాలు పెడతారు. అది మంచి రిజల్ట్ ఇచ్చింది. అంతే, మన జెరాక్స్ రాజు గారు చర్చిలో ప్రవేశపెట్టేశారు. శాలెం రాజ్ గారి వైట్ డ్రెస్. హోసన్న పాస్టర్స్ అందరూ వైట్ అండ్ వైట్ వేస్తారు. అది మన కాపీ మాస్టర్ చూశాడు. వెంటనే ఈయన భక్తగణం కూడా తెల్లని బట్టలు వేయడం మొదలెట్టేశారు. భయ్యా, శాలెం భయ్యా, తెల్లని బట్టలు వేసుకున్న వారంతా పరిశుద్ధులు కాదు. మనుషుల్ని మోసం చేసే రాజకీయ నాయకులు, కర్కశంగా కత్తులతో నరికే ఫ్యాక్షనిస్టులు కూడా వైట్ అండ్ వైటే వేస్తారు. శాలెం అన్న ప్రేయర్ గార్డెన్. 5 ఎకరాలు తీసుకొని ప్రేయర్ గార్డెన్ పెడతారంట అయ్యగారు. ఇదేమో పూణే నుండి, తమిళనాడు నుండి కాపీ. శాలెం రాజ్ ప్రసంగాలు. అందరూ ప్రసంగాలు నిలబడి చేస్తే ఈసారి మాత్రం ప్రశాంతంగా కూర్చొని చక్కగా సోతి చెప్తుంటారు. మరి ఈయన గురువు కూర్చొని చెప్తాడు కదా, కాపీ. ప్రసంగాలేమో ఓఫీర్ పుస్తకాల నుండి, ఇతర ప్రసంగ పుస్తకాల్లో నుండి కాపీ. శాలెం రాజ్ చర్చిలో చప్పట్లు. తెలుగు క్రైస్తవ్యానికి వదలని దరిద్రం, కదలని దౌర్భాగ్యమైన సతీష్ కుమార్ ప్రసంగిస్తుంటే చప్పట్లు కొట్టడానికి కొంతమందిని అపాయింట్ చేసుకునేవాడు. చేతిలో చేయి పెట్టి అది చూసి ప్రతిదానికి చప్పట్లు కొట్టే బ్యాచ్ని పెట్టుకున్నాడు ఈ కాపీ రాజు. ఇక కొట్టుడే కొట్టుడు. దీనికి ఒక కోడ్ ఉంటుంది. అన్నగారు చెయ్యెత్తారంటే మ్యాటర్ అర్థమైనా అవ్వకపోయినా టపా టపా కొట్టేయాలంతే. అందుకే గ్యాప్ ఇస్తుంటాడు. కొట్ట. అసలైన నిర్వచనం కాకపోతే కొన్నిసార్లు
నేనే నిజమైన క్రీస్తును అని వాడు అబద్ధ క్రీస్తు. దొరికితే దానికి ఎగబడి కొట్టడమే. శాలెం రాజు సోది ప్రసంగాలు. ఇంటర్నెట్లో ఎన్నో ఫేక్ విషయాలు తిరుగుతుంటాయి. అవి నిజమా కాదా అని తెలుసుకోకుండా లక్షల మందికి అబద్ధ సమాచారాన్ని చేరుస్తున్నాడు. లతా మంగేష్కర్ గారు రాసిన చివరి లేఖ పేరుతో ఒక మ్యాటర్ ఇంటర్నెట్ లో తిరుగుతుంది. అది ఫేక్, కానీ శాలెం రాజు అది నిజమని ప్రసంగం చేశాడు. లతా మంగేష్కర్ గారు కొన్ని మాటలు అన్నారు, అద్భుతమైన మాటలు. ఇలాంటి ఎన్నో ఫేక్ న్యూస్లు తన ప్రసంగాల్లో చెప్తున్నాడు. శాలెం రాజు అందంగా అల్లుతున్న సంఘటనలు ప్రసంగాల్లోనూ ప్రార్థనా విజయాల్లోనూ ఈయన చెప్పే వాటిలో కొన్ని కల్పించిన కథలు, కొన్ని అయితే ఎవరి జీవితంలోనో జరిగితే అవి ఈయన జీవితంలో జరిగినట్లు చెప్తున్నాడు. శాలెం రాజు పిట్ట కథలు, కల్పన కథలు చెప్పవద్దని బైబిల్ చెప్తుంటే ప్రజల్ని ఆకర్షించడానికి దిగజారి వాక్యాన్ని మీరి కోతి కుక్క నక్క పిల్లి అంటూ కల్పిత కథలు చెప్తున్నాడు. శాలెం రాజు వ్యూస్ సబ్స్క్రైబర్స్ చూసి మురిసిపోకు. వాళ్ళంతా దురద చెవులు గలవారు, నువ్వేమో ఆ చెవులను గోకేవాడివని తెలుసుకో. అంశాన్ని దాటిపోయే ప్రసంగాలు. వాక్యం కొత్తగా చెప్పేవాళ్ళు ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేసి తెలియక ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళిపోతుంటారు. వాక్యం ప్రిపేర్ అవ్వనివాడు ఒక సబ్జెక్ట్ మొదలుపెట్టి ఏం గుర్తొస్తే అది చెప్పేస్తుంటాడు. నిన్నేమనుకోవాలి భయ్యా, నీ ప్రసంగం విన్న వాళ్ళని ఆపి ఈరోజు ఏం చెప్పారు మీ శాలేమన్నా అని అడిగితే మీ వాళ్ళు ఏం చెప్తారు? ఈ రోజండి మరి చాలా చెప్పారండి. అయ్యగారు పిల్లి గురించి చెప్పారండి. అబ్బబ్బబ్బా చాలా బాగుందండి. అయ్యగారు ఎర్రకోతి గురించి చెప్పారండి. అబ్బబ్బబ్బబ్బా సూపర్ అండి. దేవుడు మాట్లాడుతుంటే చాలా చాలా ఏడుపు వచ్చేస్తుందండి. ఎందుకు తల్లి ఏడుపు వచ్చేస్తుందండి? అదే ఎందుకమ్మా ఏడుపు వచ్చేస్తుందండి? అన్నగారి డైలాగులకి ఈ రోజు చప్పట్లు. అన్నగారు ఈ రోజు మిమిక్రీ అదరగొట్టేశారండి. కోడలు, అత్త, కొడుకు, తాత, మామ. అబ్బబ్బబ్బబ్బా అన్నంటే ఏంటనుకున్నారు? కళ్ళ ముందు బొమ్మలా చూపించేస్తాడంతే. ఒక్కడికి కూడా నువ్వు చెప్పిన ప్రసంగం యొక్క అంశం తెలీదు. ఎప్పుడో 100కు ఒక ప్రసంగం అంశంలో నిలబడుతుంది. మిగతావన్నీ తుఫానే. ఎటు తిరుగుతుందో ఏ తీరం దాటుతుందో ఎవరికీ తెలీదు. ఎలా వింటున్నారా ఈయన ప్రసంగాలు? దేవుని స్థానాన్ని కోరుకుంటున్న శాలెం రాజు. దేవుని సంఘాలలో క్రీస్తు మహిమపరచబడాలి, కానీ శాలెం రాజు సంఘంలో అంతా శాలెమన్నే. పైకి దేవుని పేరు, కానీ జరిగేదంతా శాలెం రాజుకి పూజలు భజనలు. శాలెం రాజు నోట శాలెం రాజు. ప్రసంగాల్లో తన కోసం ఎవరైనా చెప్పుకునేటప్పుడు నేను నన్ను అని చెప్పుకుంటారు, కానీ గర్వాంధులు హెచ్చింపు కోరుకునే వాళ్ళు మాత్రమే వాళ్ళ కోసం చెప్పుకునేటప్పుడు వాళ్ళ పేరు చెప్పుకుంటారు. గర్వించిన శాలెం రాజు కూడా పదే శాలేము రాజుకి అంటూ తన పేరు తానే చెప్పుకుంటున్నాడు. శాలెం రాజు గర్వించేవాడు నాశనం అవ్వక తప్పదు. శాలెం రాజు పిల్లల నోట శాలెం రాజు. శాపనతో కలిసి పాస్టర్ గారి జీవితంకి శాలెం అన్న పాస్టర్ గారు నేను అన్న చెబుతా ఉంటాడు. తాను హెచ్చించుకోవడమే కాకుండా వాళ్ళ పిల్లలతో కూడా డబ్బా కొట్టించుకుంటున్నాడు. మా నాన్నగారు తోపు, మా నాన్నగారు హీరో, మా నాన్నగారు ప్రార్థనాపరుడు. అరే చూప్, మీ సొంత డబ్బాలు మీరును. వీడియో థంబ్నెయిల్స్ లో శాలెం రాజు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, సగం ప్లేస్ లో శాలెం రాజు ఫోటో, మిగతా సగంలో శాలేమన్నా 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 శాలేమన్నా. చిన్న బిడ్డలతో శాలేమన్నా, ఏడ్చిన శాలేమన్నా, నవ్విన శాలేమన్నా. ఆఖరికి డేవిడ్ రాజు గారు చనిపోతే దాన్ని కూడా పబ్లిసిటీకి వాడుకున్నారంటే మీకన్నా దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. కొంతకాలానికి ప్రసంగం చేస్తూ తుమ్మిన శాలేమన్నా వీడియో చూస్తే కన్నీళ్ళాగవు. కాలినడకన బెడ్రూమ్ నుండి బాత్రూమ్ కి వెళ్లిన శాలేమన్నా ఆయన కష్టం చూస్తే ఏడవకుండా ఉండలేము. ఇలా పెడతారేమో, ఛీ ఒకప్పుడు ఇలాగే సతీష్ అన్న అంటూ అందరికీ పిచ్చెక్కించి లక్షల మందికి దేవుడైపోయాడు. ఇప్పుడు మీరు తయారయ్యారు. మీ చర్చ్ మెంబర్స్ కి ఫాలోవర్స్ కి శాలేమన్నా అనే పిచ్చిని ఎక్కిస్తున్నారు. బైకుల మీద ఆటోల మీద తండ్రి సన్నిధి అని రాయిస్తూ తండ్రి సన్నిధిని ఒక బ్రాండ్ గా చేస్తున్నారు. కొడతాడు శాలెం రాజు, దేవుడు ఖచ్చితంగా కొడతాడు. శాలెం రాజు షోయింగ్. శాలెం రాజు ఒక షోయింగ్ రాజు. ఈ అయ్యగారు వాక్యం చెప్తుంటే వారానికో 2-3 బ్యాక్గ్రౌండ్లు మారాలి. ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళని చూసాం కానీ భయ్యా ఈ రేంజ్ లో చేసేవాడిని చూడలేదు. విశ్వాసులు తమ కష్టార్జితం నుండి కానుకలు ఇస్తుంటే ఆ డబ్బుల్ని నీ షోయింగ్ కి ఖర్చు పెట్టుకుంటున్నావు. అయినా నువ్వు చెప్పే పెట్టకథలకి సోది మాటలకి ఇలాంటి ఏదో ఒక వెరైటీ చేయకపోతే వినడం కష్టమేలే.
షాలేం రాజ్ హౌస్. షాలేం రాజ్ అయ్య గారు మొదటి నుంచి అదే రేకుల షెడ్ లో ఉండిపోయారు. అబ్బో, ఏం షోయింగు ఏం షోయింగు. అది పైకే రేకుల షెడ్, లోపల రాజభవనం, వాల్ కేర్లు, సీలింగ్లు, ఏసీ, టైల్స్, కాస్ట్లీ బెడ్, పరుపు, ఏమీ తక్కువ లేదు అక్కడ. పైకి మాత్రం ఎంత తగ్గింపో అన్నగారికి. షాలేం రాజ్ శిష్యులు, వీళ్ళ పరిచారకులకి తక్కువ, రౌడీలకి ఎక్కువ. యేసుక్రీస్తుని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకుంటారు, కానీ షాలేమన్ని ఏమైనా అంటే మాత్రం రెచ్చిపోతారు, నోటికొచ్చినట్లు వాగుతారు. ఇక ఓ రేంజ్ లో ఎంక్వైరీలు, వార్నింగులు. మాలాంటి వాళ్ళైతే కూలీలు. మీ శాలెం సంస్కృతి సంప్రదాయం ఏమి రక్ష కాబట్టి ఇప్పటి వరకు ఉన్నావు బాబు నువ్వు, లేకపోతే నీ అడ్రస్ పనికి మాలోడా. ఒరే కుక్క, నువ్వు ఎక్కడున్నా పొట్టుకొని వచ్చి బొక్కలు వేయించడం పెద్ద విశేషం కాదు. పనికి మాలి ఎదవా, నీ శాలెం రాజుతో నీకెందుకు నృత్యాన్ని పనికి మాలి ఎదవా. చూడండి చూడండి ఎలా నవ్వుతున్నాడు. వీళ్ళు అదే పనిగా అందరి దగ్గర షాలేమన్నా షాలేమన్నా అంటూ భజన చేస్తుంటారు. వీళ్ళు షాలేం రాజ్ శిష్యులు, షాలేం రాజ్ పరిచారకులు, షాలేం రాజ్ భక్తులు, షాలేం రాజ్ బోధలు. సంఘం మహాశ్రమల కాలంలో ఈ భూమి మీదే ఉంటుందని, క్రీస్తు విరోధి పరిపాలనను కూడా సంఘం అనుభవిస్తుందని షాలేం రాజ్ బోధిస్తాడు. అప్పుడు ఇక వాడి గవర్నమెంట్ రన్నింగ్ లోకి వస్తుంది. ఇక వాడు దేవుడు అన్నట్టు. వాడిని భయంకరంగా ప్రతిఘటించేటువంటి గుంపు ఒకటి భూమి మీదనే ఉంటుంది. అదే మనం. మెడలో సిలువ ధరించవచ్చు అని, అది తప్పేమీ కాదని ఈయన బోధిస్తాడు. సిలువ అంటే మెడలోనో లేకపోతే భుజం మీదనో సిలువ ధరించి తిరగమని కాదు, కానీ కొంతమంది ఇష్టంగా వేసుకుంటారు. నేనేం దానికి అభ్యంతర పడను, ఎవరి ఆనందం వాళ్ళది. పడిపోయిన దేవదూతలు మాయా స్వరూపులని, వారు మగవారిగా ఆడవారిగా జంతువుగా కూడా మారగలరని ఈయన బోధిస్తాడు. వారు తలుచుకుంటే స్త్రీ వలె మారగలుగుతారు, పురుషుల్లాగా మారగలుగుతారు, ఒక జంతువులా మారగలుగుతారు. మాయా స్వరూపులు, వారు అనుకున్న రూపులోనికి వారు మార్పు చెందగలుగుతారు. ఆ ఛాన్స్ ఉంది వాటికి. మన శరీరంలో కూడా 7 చక్రాలు ఉంటాయి. ఈ యొక్క భూమధ్య స్థానంలో ఉండేటటువంటి ఆజ్ఞా చక్రము ఎప్పుడూ ఉత్తేజంతో ఉండాలి, ఎప్పుడూ శక్తి సంపన్నమై ఉండాలి అంటే తప్పకుండా ఆ యొక్క ఆజ్ఞా చక్రాన్ని దేనితోటో ఒకదాన్ని కప్పి ఉంచాలి. కాబట్టి అది కుంకుమతో కప్పి ఉంచాలి. కాబట్టి కొంతమంది కనుక చూస్తే వాళ్ళు ఏడుగా ఉన్న వాళ్ళు పీరుగులా కూడా అయిపోతూ ఉంటారు. అంటే ఆ దృష్టి దోషం తగలకుండా ఉండాలి అంటే మనకి బొట్టు ఆకర్షిస్తుంది. ఎలాంటి బొట్టు పెట్టుకుంటేనే అందంగా కనిపిస్తుంది. అన్య సాంప్రదాయము మరియు అలంకరణకు సంబంధించిన బొట్టు వాక్య విరుద్ధం, కానీ వాక్య విరుద్ధమైన బొట్టును పెట్టుకొని సువార్త చేయవచ్చు అని షాలేం రాజ్ బోధిస్తున్నాడు. బొట్టు పెట్టు, అయితే ఒక నిలువు గీత ఒక అడ్డ గీత పెట్టు. అద్భుతంగా పెట్టు పెట్టు బొట్టు పెట్టు, ఒక నిలువు గీత ఒక అడ్డ గీత. బొట్టు కదా నువ్వు ఇక్కడ నేను అయినా ఇలా చెప్పుకోవడం అనవసరం, ఎందుకంటే అక్కడ నేను దేవుని వాక్యాన్ని ఎలా వ్యాఖ్యానించాలో, ఎలా అర్థం చేసుకోవాలో మరి రంజిత్ ఓఫీర్ గారు రాసినటువంటి పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే పుస్తకం అక్కడ నాకు ఒక బ్రదర్ ఇచ్చాడు. ఆ పుస్తకం తీసుకుని దాన్ని చదివాను. ఓఫీర్ బోధలే షాలేం రాజ్ బోధలు, యాజ్ ఇట్ ఈస్ కాపీ. షాలేం రాజ్ రెండో కోణం. ఒక భక్తుని యొక్క జీవితంలో 2 షేడ్స్ ఉంటాయి, 2 కోణాలు ఉంటాయి. అన్నకి కూడా 2 రూపాలున్నాయి. అన్నగారి చుట్టూ ఆయనకి డబ్బా కొట్టేవారే ఉంటారు. ఎవరైనా అన్నా ఇది కరెక్ట్ కాదేమో అని కనుక అన్నారా అయిపోయినట్లే. ప్రసంగాల్లో తిడతాడు, మనుషులతో తిట్టిస్తాడు, మినిస్ట్రీ నుండి బయటికి గెంటేస్తాడు. అన్నగారి ముందు ఎవరిని పొగడకూడదు, ఏ ప్రసంగికుడిని పొగడకూడదు, ఏ పాటని పొగడకూడదు. పొగిడితే ఏదో ఒకటి చెప్పి ఆ ప్రసంగికుడిది తప్పుడు బోధ అని, ఆ పాట బాగోలేదని చెప్తాడు. బైబిల్ దీన్నే అసూయ అంటది భయ్యా. అసలు అసూయ ఉండొచ్చా మనకి? ఎందుకు ఉండదు? అన్నగారు సువార్త కోసం మీటింగులు పెట్టారు. ఇది పైకి కనిపించే కోణం. అసలు మ్యాటర్ ఏంటంటే షాలేం రాజ్ ఫాలోవర్స్ హోసన్న వారి గుడారాల పండుగల ఏర్పాట్లకు సహకరిస్తున్నారని అక్కడికి ఎవరూ వెళ్లకుండా ఉండడానికి గుడారాల పండుగలకి ముందు ఈ మీటింగ్స్ పెట్టాడు. అందరి చర్చి వాళ్ళు మన దగ్గరికి వచ్చేయాలి, మన వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళకూడదు. వాటే ప్లాన్ సర్జీ. కెమెరా ముందు మాత్రం అమాయకుడిలా సూపర్ పెర్ఫార్మెన్స్ ఇస్తావు, కానీ కొన్నిసార్లు అసలు రూపం బయటపడిపోతుంది. ఇంకా బాగా యాక్ట్ చేయబయ్యా.
తన పరిచారకుల్లో ఎవరైనా కలర్ షర్ట్ గానీ కలర్ ప్యాంట్ గానీ వేసుకుంటే వాళ్ళను వైట్ అండ్ వైట్ వేసుకోమని సలహాలు వార్నింగులు ఇస్తాడు. కానీ ఈయన మాత్రం కలర్ షర్ట్లు వేసుకొని తిరుగుతాడు. లాస్ట్ గా ఇంకొక విషయం ఏదో చెప్పాలనుకున్నాను. నా వ్యూహాన్ని గుర్తిరిగి అదే వ్యూహం, షాలేం రాజు వ్యూహం. ఇతర సంఘ విశ్వాసుల విషయంలో పక్క సంఘాల నుండి విశ్వాసులను ఆకర్షించి లాగేసుకునే దొంగలు ఎవరు అని అడిగితే సతీష్ కుమార్ పేరు చెప్తాం, పాల్ ఇమాన్యుయల్ పేరు చెప్తాం, శామ్యుయల్ కర్మోజీ పేరు చెప్తాం, హైదరాబాద్ బ్రాంచ్ విషయంలో స్టీఫెన్ పాల్ పేరు చెప్తాం. కానీ ఎవ్వరూ షాలేం రాజు పేరు చెప్పం. ఇది ఒక విధంగా నిజమే. షాలేం రాజు దొంగ కాదు, గజ దొంగ. మొదట్లో మాత్రమే ఈ సారు సువార్త చేశారు. ఆ తర్వాత నుండి పక్క సంఘాలను కొల్లగొట్టడమే అయ్యగారి సువార్త. చర్చిలో విశ్వాసుల్ని ఇతర సంఘ విశ్వాసుల దగ్గరికి పంపడం. మా చర్చిలో వాక్యం బాగుంటుంది, మా చర్చిలో అద్భుతాలు జరుగుతాయి, మా చర్చిలో భోజనాలు పెడతారు, ఆటోలో తీసుకెళ్లి ఆటోలో తీసుకొస్తామని చెప్పించడం, చర్చికి వచ్చేలా చేయడం. అక్కడి నుండి అయ్యగారు చేసే యాక్టింగ్ కి, ఇచ్చే ఎక్స్ప్రెషన్ కి జనం ఫిదా అయి అక్కడే ఉండిపోవడం. ఇప్పటికీ కూడా స్పెషల్ గా కొంతమంది ఇదే పని మీద ఉంటారు. 1600 కంటే ఎక్కువ ఆత్మల్ని క్రీస్తు కొరకు సంపాదించారు. వీళ్ళంతా చిల్లర దొంగలన్నమాట. వీళ్ళు కొట్టుకొస్తారు, అయ్యగారి తండ్రి సన్నిధి అనే గొడవల్లో దాచుకుంటారు. నాకు తగ్గ వ్యూహంలో నేను ప్రయాణం చేస్తున్నాను. నిజమే భయ్యా, నీ వ్యూహమే వేరు. నీ వల్ల విశ్వాసాన్ని పోగొట్టుకుని ఏడుస్తున్న సేవకుని పిలిచి బియ్యం ఇచ్చి కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళ నోరును ముయించాలని చూస్తావా? ఇంతకన్నా సిగ్గుకరమైన పని ఉండదేమో. షాలేం రాజు, నీకు ఇంటర్నెట్ లోనే గొప్ప పేరు ఉంది. నీ ప్రాంతంలో నీ పేరు చెప్తే చీ అంటున్నారు. రోస్టింగ్ వీడియో వచ్చాక భయపడి భక్తుల గురించి నీకు ఏదైనా విమర్శ వినపడినప్పుడు తొందరపడిందా మొత్తం నమ్మి ఇంకొకటికి ఆ మాట చెప్పావా, నువ్వు కూడా ఆ కుక్క జాతిలో, పంది జాతిలో, సర్ప జాతిలోకి చేరుతావు. మళ్ళీ దాన్ని 20 మంది షేర్ చేసి చూసారు అన్న గురించి ఏమన్నారు, ఇదిగో షేర్ చేస్తాను తీసుకోండి వాడి రెస్పాన్స్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే నెగిటివ్ గా పెడితే ఖచ్చితంగా వాటిని బ్రేక్ చేసి పడేస్తే. నా మీద ఎంక్వైరీ చేస్తున్నారు, ఏదైనా వీడియో వస్తే మీరు పట్టించుకోకండి అని పిరికి మాటలు చెప్తున్నాం. కానీ నిన్ను 6 నెలల నుండి పరిశీలిస్తున్నాం. 6 నెలల నుండి నీ సంఘానికి వస్తున్నాం. నిన్నే కాదు, సంఘాన్ని త్రోవ తప్పించే 30 మంది పాపులర్ పాస్టర్స్ ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. నీ సంఘంలో 91% మంది ఇతర సంఘాల వారే. నువ్వు చాకచక్యంగా ఆకర్షించి వాళ్ళను లాగేసుకున్నావు. కష్టపడి సంపాదించుకున్న విశ్వాసాన్ని పోగొట్టుకున్న సేవకులందరి కన్నీటిలో నువ్వు కొట్టుకుపోయే సమయం దగ్గరలోనే ఉంది. ముందు జాగ్రత్త ప్రసంగాలు. సేవకుడు ప్రసంగ సమయాన్ని దేవుడు మాట్లాడడానికి ఉపయోగించుకుంటాడు. కానీ రాజుగారు మాత్రం అదే. రాజుగారు అంటే షాలేం రాజు గారు. అసలే రాజు అనే బ్రాండ్ ని క్రియేట్ చేయడానికి అశోక్ రాజు, పవన్ రాజు, శామ్యూల్ రాజు, సాత్విక్ రాజు, అబ్రహాం రాజు అంటూ ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. కన్ఫ్యూజ్ అవ్వకండి. షాలేం రాజు మాత్రం తనని తాను కాపాడుకోవడానికి, తన మీద ఎవరికి అనుమానం రాకుండా చేయడానికి ప్రసంగాలను వాడుకుంటాడు. అయ్యగారికి కాస్ట్లీ కారు కొనుక్కోవాలని ఉందనుకోండి, ఒకవేళ కొనుక్కుంటే ఎవరైనా ఏమైనా అంటారేమో అని ముందే ప్రసంగించేస్తాడు. ఏదైనా ఒక వెహికల్ తీసుకున్నాడు అనుకో, ఒక బైక్, ఒక కారు తీసుకున్నాడు అనుకో, చూడు ఆయన కారులో తిరుగుతున్నాడు, ఎందుకండి ఇంత అని కొంతమంది బాధపడతారు. సంఘంలో యథార్థవంతులైన బిడ్డలు సంతోషిస్తారు. ఓ దైవజనుడిని విశ్వాసుల్లో కొంతమంది అడిగారట, ఇంత విలువైన వాహనం మీకు ఎందుకు అని. అప్పుడు ఆయన సూటిగా అన్నాడట, ఈ వాహనం కంటే నేను మీకు విలువైన వాడిని కాదా అన్నాడట. మరి విలువైన వాడు యాక్సిడెంట్లో పోతే, ఏ డొక్కు బండు తీసుకుని యాక్సిడెంట్లో పోతే, నా దైవజనుడు, నన్ను నడిపించే ఆత్మీయ నాయకుడు క్షేమంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. బుద్ధిమంతులు ఎలా అనుకుంటారు? అయ్యగారు భారీగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు అనుకోండి, అందుకు ముందే ఎవ్వరూ నోరెత్తకుండా ఇలాంటి ప్రసంగం చేస్తాడనమాట. పుట్టిల్లు పుష్కలంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలని ఆడపిల్ల కోరుకుంటారు. తెలియగలదు. ఎందుకు చెప్పనా, తనకి ఏదన్నా తేడా వచ్చిందనుకో, పోయి ఎక్కడ పడితే దైవజనుడు ఇల్లు సంఘం మొత్తానికి పుట్టిల్లు లాంటిది. అన్న దగ్గర ఏదన్నా ఉంటే అది నీదే. వాటే స్ట్రాటజీ భయ్యా. నాకున్న కోరికలు చెప్తా. భూమి కొనాలనుకోండి, షాలేం అన్న గారికి 2 కోరికలు అని వీడియో పెట్టిస్తాడు. షేర్ కొట్టండి, డబ్బులు. మళ్ళీ మీరు మాకు ఇవ్వద్దు, దేవుడు ఇస్తాడు, మామూలుగా చెప్తున్నాను అంతే అని కబుర్లు. నాకు తగ్గ వ్యూహంలో నేను ప్రయాణం చేస్తున్నాను. నిజమే, నీ వ్యూహం వేరు భయ్యా. ఇప్పుడు కోటాలు పెట్టాడు, అందరూ వచ్చి అక్కడే ఉండేలా చెయ్యాలి. ఎలా మరి? అంతే. పర్ణశాల పండుగ వాక్యం చెప్పేశాడు. 7వది పర్ణశాలల పండుగ. పర్ణశాలలు అంటే ఇల్లు వదిలిపెట్టేశాల. నిర్ణయింపబడిన రోజులు వాళ్ళ ఇళ్లలో ఉండకూడదు. ఇక మొత్తం కలిసి అడవికి వెళ్ళాలా. అడవికి వెళ్ళి పందిళ్ళు వేసుకోవాలా. తెలుసా మీకు? పందిళ్ళు వేసుకోవాలా.
ఆ పందిళ్ళ కింద దేవుడు చెప్పినన్ని రోజులు వాళ్ళు అక్కడ ఉండాలి. డైరెక్ట్ గా ఇది పర్ణశాల పండుగ అని చెప్పడం, కానీ ఈ మీటింగ్స్ ని పర్ణశాల పండుగలు అని ప్రజలు అనుకొని వచ్చేలా చేస్తాడు. షాలేం రాజు, నీకు తెలీదా పర్ణశాల పండుగ కేవలం ఇశ్రాయేలీలకే అని, అది ధర్మశాస్త్ర సంబంధమైనదని, క్రొత్త నిబంధన సంఘం దానిని చేయకూడదని, చెయ్యలేదు అని నీకు తెలుసు. అయినా ఎందుకు చెప్పావు? జనం వచ్చేయాలి, రాత్రి పగలు అక్కడే ఉండాలి, హోసన్న వారి గుడారాలకి పోటీగా నిలబడాలి. సంఘం కృపలో నుండి తొలగిపోతే పోనీ ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోతుందా? పోనీ సంఘం వాక్యాన్ని విడిచి మనుషుల ఆచారాల్లోకి వెళ్ళిపోతుందా? పోనీ నీకేంటి? నువ్వు కోట కట్టావా లేదా? అదే నీకు కావాలి. లోకల్లో వ్యతిరేకత వచ్చేలా కనిపిస్తే ఏడ్చే ప్రసంగాలు చేయడం, ఆన్లైన్ లో వాళ్ళని ఆకర్షించడానికి లేని మాటలు చెప్పడం, ఇలాంటివి చాలా ఉన్నాయిలేండి. భక్తుల్ని పొగడటం, పాపులారిటీ 2 దారుల్లో సంపాదిస్తారు. భక్తుల్ని తిట్టడం వలన, అన్నా మనం ఇదేనా? మనం భక్తుల్ని తిట్టంరా, భక్తుల్లా నటించే వారిని తిడతాం. అయినా మనకేం పాపులారిటీ వస్తుంది? దొరికామనుకో అఫీషియల్ గా అయితే జైల్లో పెడతారు, అన్అఫీషియల్ గా అయితే సమాధిలో పెడతారు. చంపేస్తారా? ఎంతకాలం బ్రతికేస్తాం? ఎన్నిసార్లు చచ్చిపోతాం? చచ్చేలోపు సంఘాన్ని మింగేస్తున్నా ఇలాంటి తిమింగళాల్ని కొన్నిటినైనా వేటాడితే చాలు, జీవితం సార్థకం అయినట్లే. రెండవది, భక్తుల్ని పొగడటం వలన. పాపులర్ సేవకుల్ని భక్తుల్ని పొగిడితే వాళ్ళ ఫాలోవర్స్ అందరూ నిన్ను కూడా ఫాలో అవుతారు. అప్పుడు గర్వించి దాదాపు 200 ఛానల్స్ లో ఉపదేశం వెళ్తుంది. షాలేం రాజన్న ద్వారా దేవుడు పలికించే మాటలు ప్రచారం చేస్తా ఉన్నారు. ఒక రోజుకొచ్చి ఇంచుమించు ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల మంది మన వీడియోస్ ఫాలో అవుతున్నారు. 6 లక్షల మంది. ఇలా చెప్పుకోవచ్చు. వ్యూస్, సబ్స్క్రైబర్స్, ఆన్లైన్ పేమెంట్స్, పర్ణశాల పండగలకి జనం, కానుకలు, పాపులారిటీ అన్ని వచ్చేస్తాయి. ఎవరికి తెలియదు నీ ప్లాన్ లో. ఒకప్పుడు కలవరి ప్రవీణ్ మీటింగ్స్ పెడితే నువ్వు నమ్ముకుంటున్నాడు, ఖర్చీఫ్ అమ్ముకుంటున్నాడు అని చర్చిలో తిట్టావు. ప్రవీణ్ మీటింగ్స్ ఏంటి? సతీష్ కుమార్, స్టీఫెన్ పాల్, జాన్ వెస్లీ ఇలా ఎవరు మీ దగ్గరలో మీటింగ్స్ పెట్టినా ముందే వాళ్ళని చర్చిలో బ్యాట్ చేస్తావు. అక్కడికి ఎవరు వెళ్ళకూడదు, వాళ్ళ వాక్యాలు వినకూడదు, ఓన్లీ నీ సోది మాత్రమే వినాలి. ఆ రోజు ప్రవీణ్ ని తిట్టి ఇప్పుడు భక్తుడు అంటున్నావు. హెబ్రోన్ వాళ్ళని ఇండైరెక్ట్ గా చర్చిలో విమర్శించి ఇప్పుడు భక్త్ సింగ్ గారిని పొగుడుతున్నావు. ఒకప్పుడు నీ సంఘంలో ఎవరైనా ఏసన్న గారిని పొగిడినా, ఆయన ప్రసంగాలు బాగుంటాయని చెప్పినా ఖండించేవాడివి. ఆయన బ్రతికి ఉన్నంత కాలం ఎప్పుడు ఆయన పొగడలేదు. ఇప్పుడు మాత్రం ఆయన్ని పొగడ్డం, ఆ వీడియోను ఆన్లైన్ లో తిప్పడం. నీకు విలువలు అనేవే లేవు. పాపులారిటీ కోసం ఎలాంటి దారిలోనైనా వెళ్తావు. యూట్యూబ్ ఛానల్స్ నాకు 200 ఛానళ్ళు దేవుడి కృపను బట్టి. అంత లేదు గాని 50 ఛానల్స్ లోపు ఉన్నాయి. లేని మాటలు ఎందుకు భయ్యా? కానీ 50 అయినా చాలా ఎక్కువే. అదే అయ్యగారి వ్యూహం. షాలేం రాజు కన్నా అద్భుతమైన ప్రసంగాలు చేసేవాళ్ళు, శుద్ధి లేకుండా సాలిడ్ కంటెంట్ ఉన్న ప్రసంగాలు చేసేవారు చాలా మంది ఉన్నా ఈ కాపీ పేస్ట్ బాబా గారు ఎందుకు ఫేమస్ అయ్యారో తెలుసా? నాకు తగ్గ వ్యూహంలో నేను ప్రయాణం చేస్తున్నాను. అదన్నమాట. అన్నగారు తన భక్తుల్లో కొందరిని స్పెషల్ గా ఏర్పాటు చేసి ఛానల్స్ ఓపెన్ చేయించి పదే వీడియోలు షేర్ చేయిస్తాడు. చేసేవారంతా దేవుని వాక్యం పంపుతున్నాం అనుకుంటారు, సేవ చేస్తున్నాం అనుకుంటారు. కానీ తాను హెచ్చించుకుంటూ మనుషుల్ని తన వైపు తిప్పుకొనే సతీష్ అన్నకు మరో కలర్ జెరాక్స్ ని సృష్టిస్తున్నావు అనుకోరు. షేర్ చేసే వారలారా, మిమ్మల్నే. మీకు అసలు ఆలోచన ఉందా? పెట్ట కథలు, సోది కబుర్లు, అప్డేట్లు షేర్ చేస్తూ మనిషిని దేవుడిగా మారుస్తున్నారు. ఈ రోజు మీ గురువు గారు దేవుడిని బట్టి అతిశయించక ఛానల్స్ ని బట్టి, వ్యూస్ ని బట్టి అతిశయిస్తున్నాడు. ఆపండి మీ ఓవర్ పబ్లిసిటీ. మళ్ళీ వాట్సాప్ లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో షేర్ చేసే వాళ్ళకి స్పెషల్ ఆన్లైన్ సమావేశాలు, వ్యూహాలు వివరించడం, షేర్ చేయడానికి ప్రోత్సహించడం. ఇంచుమించు ప్రతి ఒక్కడు వాల్ పేపర్ గా సబ్స్క్రైబర్స్ నెంబర్ నే వేస్తుంటాడు. ఇదేం పిచ్చిరా బాబు? యథా గురు తదా శిష్య. ఆన్లైన్ పై అత్యుత్సాహం. ఇంకెవరూ దాటలేనంత ఎత్తుకు వెళ్ళిపోవడానికి ఎన్నో చిత్తులు వేస్తారు ఈ షోయింగ్ రాజు గారు. అందులో ఒక చిత్తే అస్తమాను ఆన్లైన్ లో కనిపించడం. తోటలో షాలేమన్నా, రైల్వే స్టేషన్ లో షాలేమన్నా, పూరి గుడిసెలో షాలేమన్నా, చెరువు గట్టున షాలేమన్నా. అరగంట వీడియోలో అవసరమైన విషయం 2 నిమిషాలు కూడా ఉండదు. అంతా సోది డబ్బా. వారమంతా ఏవో ఒక వీడియోలు షేర్ చేయడం, ఫాలోయింగ్ పెంచుకోవడం. షాలేం రాజు, నీలాగే నీ ముందు చాలా మంది ఎగిరెగిరారు, పడి కనబడకుండా పోయారు. మనుషుల కోసం పనిచేస్తున్నావు, మనుషుల మీద ఆధారపడుతున్నావు. జాగ్రత్త మరి. ప్రజల బలహీనతలతో పాపులారిటీ. జనాలకి అప్పులు, బాధలు, రోగాలు ఉంటాయి. దేవుని వాక్యం ద్వారా వాళ్ళను ఓదార్చాలి, కానీ వాళ్ళను ఓదార్చడానికే వాక్యం చెప్పకూడదు. నీ వాక్యంలో రోజు అదే కదా భయ్యా? దేవుడు నీకు ఇస్తాడు, చప్పట్లు చేస్తాడు, చప్పట్లు. ఇదేనా రోజు? మీ పిల్లలు కూడా అదే. ఇస్తాడు, చప్పట్లు చేస్తాడు, చప్పట్లు. మీ కష్టాల నుంచి కడ తీర్చే దేవుడు నా యేసయ్య. ఆత్మ నడిపింపు వదిలేసి ఇతర సేవకుల్ని తిట్టడం, నిన్ను పొగుడుకోవడం, జనాల దురద చెవులను గోకడం, వాళ్ళకి సబ్బు రాయడం. ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు తగ్గ వ్యూహంలో నేను ప్రయాణం చేస్తున్నాను. ఓ సారీ, వ్యూహం కదా. వివాదాలను వెనకుండి నడిపే సూత్రధారి. పైకి శాంత స్వభావుడిగా
చక్కగా నవ్వుతూ కనిపించే ఈ నట రాజుగారు ఏ వివాదం వచ్చినా, మత సంబంధమైన గొడవలు వచ్చినా వెనక ఉండి కొందరిని రెచ్చగొట్టి గొడవలు రేపుతుంటారు. రాజకీయ నాయకులు కూడా అర్థమైంది, మొత్తం వెధవలే, క్రైస్తవులంతా వెధవలే, ఎవడు ఏం మాట్లాడినా నోరు తెరవరు అని వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి ప్రేలాపన ప్రేలుతా ఉన్నారు. నువ్వు గౌరవించేదాన్ని నేను తృణీకరిస్తే నువ్వు నా మీద కేసులు పెడతావు, గందరగోళం చేస్తావు. మరి నేను ప్రేమించి హత్తుకునేదాన్ని, గౌరవించుకొని నేను ఆరాధించుకునేదాన్ని నువ్వు ఎన్నైనా అనొచ్చా? వీళ్ళు అంటారు కొంతమంది, బ్రదర్ మనం అందరిలాగా నోరు తెరవకూడదు బ్రదర్, ప్రార్థన చేయాలి. ఇలాంటి పనికి మళ్ళా చేవ తెచ్చిన చేతగాని వెధవతనంతో ఉన్నటువంటి సేవ చేయకండి. ఎవడొచ్చి ఏ వెధవచ్చి ఏ పనికి మాలిందొచ్చి పనికి మాలినోడొచ్చి క్రైస్తవ్యం మీదే ఎందుకు ఊరుకోవాలండి? ఎందుకు ఊరుకోవాలి? దైవ సేవ అంటే మోకాళ్ళుని ప్రార్థన చేయటమే కాదు, అవసరమైతే రిటర్న్ కేసులు పెట్టాలి. పద్దాకల పిచ్చి పిచ్చిగా ఉందా? ముఖ్యమంత్రిగా వెలగబెట్టినోడైనా లేకపోతే ఎక్కడో తెలంగాణ వాడు వచ్చి ఇక్కడ మొరిగినా, ఎవడొచ్చి మాట్లాడినా ఇక్కడ మాట్లాడేటప్పుడు దిమాగ్ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇదే కాదు, ఎదుటి వారికి కౌంటర్లు ఇవ్వాలన్నా, ఫోన్ లో వార్నింగ్లు ఇవ్వాలన్నా, మనుషులను పంపి భయపెట్టాలన్నా అన్ని వెనక ఉండి నడిపిస్తాడు షాలేం రాజు. వాక్యం వాక్యం అని చెప్తూ వాక్య విరుద్ధమైన మార్గంలోకి సంఘాన్ని నడుపుతున్నావు. అన్ని బయటకు వస్తాయి, కంగారు పడకు. సందర్భాలను వాడుకోవడం. శ్రీలంకలో బాంబు పేలింది, అయ్యగారు రోడ్డు మీద ర్యాలీ చేశారు. ఎందుకు? ఎవరి కోసం? ఏం ఉపయోగం? వ్యూహాన్ని అర్థం చేసుకోవటానికి తెలివి కలిగి మసలుకోండి. అవును, ఇది ఓన్లీ వ్యూహమే. కరోనా వచ్చింది, ఆన్లైన్ లోకి వచ్చాడు షాలేం రాజు, ఆన్లైన్ రాజు అయ్యాడు. వ్యూహం అర్థమైందా? అర్థమైందన్నా, ఇప్పుడే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. షాలేం రాజు, పుట్టగొడుగుల సంఘాలను స్థాపిస్తూ నీ అంతలా విర్రవీగిపోకు. మార్చుకో, నీ తీరు మార్చుకో. నిన్ను పొగిడే వాళ్ళని చుట్టూ పెట్టుకొని గొప్పవాడిని అయిపోయాను అనుకోకు. నీ ప్రాంతంలో ఎవరిని అడిగినా నీకు మంచి సాక్ష్యం లేదు. ఆన్లైన్ లో నిన్ను ఫాలో అయ్యేవారు కూడా షాలేం రాజు ప్రసంగాలు ముందులా ఉండటం లేదని అనుకుంటున్నారు. ఆలోచించుకో, నీ సేవ ఎట్టిపోతుందో పరిశీలించుకో. మనుషుల్ని నిన్ను కనపరిచేలా తయారు చేసుకుంటున్నావు, అది నీకు ప్రమాదం, నీ సంఘానికి ప్రమాదం. నేను మారను, నేను ఇంతే అనుకుంటే నీ కర్మ. అన్నా, చిన్న మాట అంటేనే తట్టుకోలేని షాలేం రాజుపై ఈ రేంజ్ లో వీడియో చేస్తే ఊరుకుంటాడా? నా గెస్ కరెక్ట్ అయితే షాలేం రాజు మరియు అతని భక్తగణం భజన సమాజం సైలెంట్ గా ఉంటారు, అసలు ఏమీ తెలియనట్లు ఉండిపోతారు. ఎందుకంటే నోరెత్తి మాట్లాడితే మనం అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. కాబట్టి ఏమీ తెలియనట్లు నేను సైకిల్ మీద అమెరికా వెళ్ళాను, చెప్పులు లేకుండా ఆకాశంలో నడిచాను లాంటి సెంటిమెంట్ స్టోరీస్ తో ప్రసంగాలు చేసుకుంటాడు. అది కాదన్నా, తన జోలికొస్తే ఊరుకోనన్నాడు కదా. అవన్నీ కెమెరా ముందు డైలాగులు రా. కాకపోతే మనల్ని పట్టుకోవడానికి కంప్లైంట్ ఇస్తాడు, వీడియో తీయించేస్తాడు, పర్సనల్ గా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. దొరికామనుకో, ఆ తొండం తీసుకుని ఎరేరు తిప్పి కొట్టిందంటే అది ఆడ పడితే కూడా అర్థం కాదు. చూసి ఒక షాట్ పడిందంటే ఇంక మళ్ళీ ఇంకేముండదు ఆడ వ్యవహారం. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ రోజు వీడియో వల్ల ఎవరైనా హర్ట్ అయితే మూవ్ రాసుకోండి, నొప్పి తగ్గుతుంది. సంఘం కోసం భారం ఉన్న వాళ్ళు మీ ఛానల్లో ఈ వీడియోని అప్లోడ్ చేయండి, షేర్ చేయండి.